నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలన్నింటికి కూడా కొత్త వీసీలను నియమించబోతున్నారు. ఆ వీసీల విషయంలో మంత్రులు సిఫార్సు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు, ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలంటూ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రికి బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ తదితరులు అయితే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా వివిధ సెట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా రిప్రజెంటేషన్ అందించినటువంటి పరిస్థితి. సార్, మీరు ఎందుకోసమని లింబాద్రిని కలవాల్సి వచ్చింది? అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి వీసీల నియామకాల మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరు కూడా తెలుసు, తెలంగాణ ప్రజానికానికి తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, సీనియర్ ప్రొఫెసర్స్ అందరు కూడా తెలుసు, చాలామంది నష్టపోవడం జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు మరి సీఎం గారికి తెలుస్తుందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు మనం కనిపిస్తున్నాం. సీఎం గారు ఒకసారి మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులంతా కూడా ఎవరెవరైతే వీసీలను రిక్రూట్మెంట్ విషయంలో వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందా అనేది ఒకసారి పిలిపించుకొని మంత్రిమండలిలో కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఒక ఆయననేమో కులాల ప్రాతిపదికన ఒక ఆయన వీసీని ఏర్పాటు చేస్తా అంటారు, ఒక ఆయననేమో పార్టీ ఫండ్ రైజ్ చేసి మనం వీసీని ఏర్పాటు చేసుకోవాలంటారు, ఒక ఆయనేమో మా స్టూడెంట్ నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తిని నేను వీసీ చేసుకోవాలంటారు. కావాలంటే మీ యొక్క మంత్రిమండలిలో కొన్ని మంత్రులుగా ఏర్పాటు చేసుకొని లేకపోతే ఉపమంత్రులుగా ఏర్పాటు చేసుకొని మీరు మంత్రిమండలి కేటాయించుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి యూనివర్సిటీల కేంద్రంగా ఎంతోమంది అవుట్పుట్ అనేది విద్యార్థుల రూపంలో బయటికి రావడం జరుగుతుంది. తెలంగాణ భవిష్యత్ మొత్తం కూడా యూనివర్సిటీల కేంద్రంగానే ఆధారపడి ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు కనుక చేసినట్లయితే భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క తప్పులన్నింటిని కూడా ఎండగట్టడం జరుగుతుంది. మీ యొక్క వీసీల యొక్క రిక్రూట్మెంట్ విషయాలలో మేము పేర్లన్నింటిని కూడా తీయడం జరిగింది. ఈరోజు ఆ పేర్లు అన్నిట్లలో కూడా ఒకరేమో కొంతమందిని ప్రపోజల్ వచ్చినటువంటి నేమ్స్ ఏ విధంగా వస్తాయి? ఎక్కడో బయట చేసినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలలో వీసీగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి వీసీ అయితే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం? అకాడమీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే అకాడమీలలో మంచి గ్రాంట్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వెల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వానికో విద్యార్థులకో సేవ చేసినటువంటి ఒక ప్రొఫెసర్లని మనం వీసీలుగా ఏర్పాటు చేసుకునే ఆనవాయితీ ఉంటుంది. అలాంటి ఆనవాయితీని మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయొద్దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి తెలియజేస్తున్నాను, ఏదైతే యూనివర్సిటీలలో రాజకీయం అనేది ప్రమేయం ఉండకూడదు, రాజకీయ ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండొద్దు. అది ఇండిపెండెంట్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా కనుక మీరు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పడుతుంది. ముఖ్యంగా మీ యొక్క అండర్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అండర్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వేసుకునే దాంట్లో సోయి లేదు. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీల యొక్క అవకతవకలలో మాత్రం ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దాని విషయంలో ఊరుకోదని చెప్పేసి ఒక సందర్భం. ఇంకా ఏ విషయాలను చర్చించడం లింబాద్రితో పాటు? ఇదేనండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపుగా మీకు ఒక 20-25 లేకపోతే 18 వరకు మీకు వెళ్తాయి. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఏ కేటగిరీ కానీ బి కేటగిరీలో కానీ ఎక్కడ కూడా మనకు పర్ఫెక్ట్గా జరుగుతుంది. స్లైడింగ్ స్టూడెంట్ ఇండిపెండెంట్గా చూస్ చేసుకునేటువంటి స్లైడింగ్ విషయంలో కూడా ఆయనకు ఒక EEE తీసుకున్న అలాట్మెంట్ అయింది, నేను స్లైడింగ్ ద్వారా నేను ఒక CSE తీసుకుందాం అనుకుంటున్నాను అనుకో, స్లైడింగ్ విషయంలో కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. పోనీ బి కేటగిరీ విషయానికి వచ్చేసరికి బి కేటగిరీ విషయంలో ఏదైతే మనం హైయర్ ఎడ్యుకేషన్ ఉందో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని కూడా ప్రాపర్ స్పాట్లో మనం దాన్ని అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యాజమాన్యం అంతా కూడా ముందే వారితో మాట్లాడుకోవడం, 10 లక్షలకు 12 లక్షలకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అనేది ఎంత కాస్ట్లీ అయిందంటే 20 లక్షల రూపాయల వరకు తీసుకుపోవడం జరిగింది. అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళ పిల్లలకు మాకు ఇదే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వ్యవస్థలన్నీ కూడా చూపించి ఒక 20 లక్షలు 18 లక్షలు 15 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఎందుకు? హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదా? చైర్మన్కి తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అందరికీ తెలుసు ఎందుకు ఈ విధంగా ఊరుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజులు అత్యధికంగా డొనేషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కదా. అన్నప్పుడు మరి మీ ప్రభుత్వం వచ్చింది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మరి దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ హయాంలో కనుక ప్రక్షాళన చేయకపోతే ఏదైతే కేసీఆర్ వాళ్ళతో ములాఖాత్ అయ్యిండో అదేవిధంగా మీరు మీ ప్రభుత్వం కూడా వాళ్ళతో ములాఖాత్ అయ్యారని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దీని విషయం పైన మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీసీల నియామకం విషయంలో మీరు చెప్తున్నట్టుగా మంత్రులు సిఫార్సు చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకే ఖచ్చితంగా మెజారిటీ అంటే వాళ్ళకే ఖచ్చితంగా అక్కడ నియమించాల్సినటువంటి పరిస్థితి వస్తే బీజేవైఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఊరుకోదండి. బీజేపీ కాదు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన ఖచ్చితంగా దీని విషయంలో పెద్ద ఉద్యమమే తీసుకుంటాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసేది, భారతీయ జనతా పార్టీ నిరంతరం విద్యార్థుల కోసం పోరాటం చేసేది. తెలంగాణ సాధించుకుంది విద్యార్థుల బతుకులు బాగుపడతాయనే కదా. ఆ విద్యార్థులు బాగు కోసం ఆలోచించకుండా ఈ విధంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఎవరినో పనికిమాలను తీసుకొని వచ్చి వీసీలుగా చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం.
తెలంగాణ ప్రజలకు ఉద్యమం ఏమి కొత్త కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉద్యమం ఏమి కొత్త ఏం కాదు. వాళ్ళకంటే రాంగ్ డైరెక్షన్ పోతే 1-2 ఛాన్సులు ఇస్తాం, వినకపోతే ఖచ్చితంగా అదే ధోరణితో పోతే మేము కూడా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం అనేది పర్ఫెక్ట్గా చేస్తాం, వాళ్ళ మెడలు ఉంచుతాం, వాళ్ళ లేకుంటే మేమా ఉండేది అనేది కూడా మేము నిర్ణయం చేసుకుంటాం దాని సో విషయం. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటా ఉన్నారు. ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో బుర్రా వెంకటేశం కనబడతా ఉన్నారు. బుర్రా వెంకటేశంకి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా మీరు? ఇప్పుడు బుర్రా వెంకటేశ్వర విషయం కూడా ఇందాక మేము మాట్లాడినాం. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటంటే ఈయనలో 5 ఏళ్ల పాటు మేమే ఉంటాం, మేమే శాసిస్తాం, మేమే చూస్తాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కొంతమంది ఉద్యోగులను భయభ్రాంతులకు చేయడం జరిగింది. మేము అందరినీ కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా మంచి ఆలోచించాలి. సరే రాజకీయ నాయకుడు ఈరోజు వస్తాడు, రేపు ఇంకోళ్ళు వస్తుంటారు, కానీ సిస్టమ్ సెట్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్ వేలో వెళ్తేనే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది ప్రభుత్వాలకు లొంగి ప్రభుత్వాలు మెప్పు పొందడానికి ప్రయత్నాల్లో భాగంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితి అది మంచిది కాదు. వారిని కూడా మేము కలవడం జరుగుతుంది. తర్వాత దీనికి ఎవరెవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వారందరూ కూడా మా టీం అంతా కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కలుస్తుంది. కలిసి ఖచ్చితంగా వాటి విషయాలలో మేము ఏం చేయాలి ఏంది అనేది కూడా మేము ఆలోచించి వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే మీరు తప్పు చేస్తారని చెప్పే ప్రయత్నం చేయాలి. గతంలో కొన్ని గవర్నమెంట్లు చేసినటువంటి తప్పులకు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితికి మీరు రావద్దంటే నీతిగా నిజాయితీగా మీరు ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చేయండి. కానీ రాజకీయ పార్టీ యొక్క నాయకుల యొక్క మన్నె పొందాలని ప్రయత్నం చేస్తే మాత్రం మీరు కూడా ఫ్యూచర్లో కటకటాలకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు లేకుంటే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మహేందర్ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ చెప్పిన మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల వీసీల నియామకంలో మాత్రం ఖచ్చితంగా మేము ఒక డేగ కన్ను అయితే వేసి పెడుతున్నాము. ఎవరైతే మంత్రులు వివిధ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ సిఫార్సు మేరకు వస్తే మాత్రం మేము సహించబోమనేటువంటి మాత్రం అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.